I am explaining about అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఉగాదికి రాబోతుంది. ఈ నోటిఫికేషన్లో 200 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 200 వేకెన్సీస్ సంబంధించి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు శాలరీ ఎంత వస్తుంది, ఇప్పుడున్నటువంటి 2022 పిఆర్సీ ప్రకారం శాలరీ ఎంత వస్తుంది అని, ఈ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వాలి వద్దా, జీతం ఎంత వస్తుంది, డిడక్షన్స్ ఏముంటాయి, ఎర్నింగ్స్ ఎంత ఉంటుంది, నెట్ శాలరీ ఎంత ఉంటుంది, ఈ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాము. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్కి సంబంధించి 2024లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో పొందుపరిచినటువంటి పే స్కేల్ ప్రకారం పే స్కేలు 37,640 నుంచి 1,15,500 రూపాయలుగా ఉందండి. ఇందులో బేసిక్ పే 37,640 గాను, డిఏ అంటే మనకు ఇప్పుడున్నటువంటి 37.3% ప్రకారం 14,039 రూపాయలు వస్తుందండి. అలాగే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ 10% 3,724 రూపాయలుగా ఉంది. గ్రాస్ శాలరీ మొత్తం కలుపుకున్నట్లయితే 55,443 రూపాయలుగా ఉంది. ఇందులో మనకు డిడక్షన్ చూసినట్లయితే సుమారుగా ఏపీజీఎల్ఐ ప్రతి నెల మనకు డిడక్ట్ అవుతుందండి. డిడక్షన్లో ప్రతి నెల డిడక్ట్ అవుతుంది, సుమారుగా 1000 రూపాయలు డిడక్ట్ అవుతుందండి. అలాగే జిఏఎస్ గ్రూప్ ఇన్సూరెన్స్ సర్వీస్ కింద స్కీమ్ కింద మనకు 30 రూపాయలు కట్ అవుతుంది ప్రతి నెల. ప్రొఫెషనల్ ట్యాక్స్ 200 ప్రతి నెల కట్ అవుతుంది. సిపిఎస్ సంబంధించి మనకు బేసిక్ పే ప్లస్ డిఏ ఈ రెండింటిని కలిపి అందులో 10% తగ్గించి 10% డిడక్ట్ చేసి సిపిఎస్ మనకు ప్రాన్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి. సో టోటల్ డిడక్షన్ 6,625 రూపాయలు డిడక్ట్ అవుతుంది. మొత్తం మీద ఇప్పుడు కనుక నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే ఈ సంవత్సరము రాబోయేటటువంటి సెలెక్ట్ కాబోయేటువంటి అభ్యర్థులకు జీతం ఎంత వస్తుందంటే, మొత్తం నెట్ శాలరీ గ్రాస్ శాలరీ నుంచి డిడక్షన్ తీసేసినట్లయితే 48,818 వస్తుంది సుమారుగా. ఇది మేము లెక్కించడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.